2025లో ఎంసీఏ చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్, మనకి జాబ్స్ వస్తాయా రావా, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంపెనీస్ ఏమేమి ఉంటాయి, ఏ కంపెనీస్ రిక్రూటింగ్ చేసుకుంటే శాలరీస్ ఎలా ఉంటాయి, ఇలా టోటల్ మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ అయితే చేసేస్తాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఎంసీఏ గురించి చెప్పాలంటే ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. సో ఇది మీకు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదోటి అన్నీ అయిపోయాక మీరు వచ్చైతే ఎంసీఏ అయితే చేయొచ్చు. మ్యాక్సిమం ఎంటెక్ చేసిన అంటే మీకు బీటెక్ చేసిన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఎంటెక్ ఇవి చేస్తూ ఉంటారు. సో డిగ్రీ చేసిన వాళ్ళు ఏంటి అంటే ఎంసీఏ అయితే చేస్తూ ఉంటారు. బీసీఏ కావచ్చు, బీఎస్సీ, ఇలా మనకి కంప్యూటర్ సైన్స్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎంసీఏ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎంటెక్కి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ఎంసీఏ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి మనకి ఎలిజిబిలిటీ చూసుకుంటే బీకాము, బీఏ అయినా సరే మీరు ఎంసీఏ చేయొచ్చు. ఇంకా మ్యాథమెటిక్స్ ఇవన్నీ కామనే. మీరు డిగ్రీకి రావాలంటే మీరు ఖచ్చితంగా ఇంటర్ ఇవన్నీ చేసింటేనే మీరు అక్కడికి వస్తారు కాబట్టి నో ప్రాబ్లమ్స్ అనమాట. ఇది ఒక 2 years అయితే ఉంటుందండి. ఎంసీఏ 2 years కోర్స్. ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఉండాలి కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో మనకి టీఎస్ ఐసెట్ కానీ ఇలాంటి ఏపీఐ సెట్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇట్లా రాస్తే మీకు సీట్లు వస్తాయండి. ఆ సీట్ల ద్వారా మీకు ఫీజెస్ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి అనమాట. సో మీకు కాలేజ్ సీట్ అలాట్మెంట్ చేస్తూ ఉంటారు. సో లైక్ మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఇలాంటివి రాస్తారు కదా, సేమ్ అలాగే అనమాట. ఇంకా మనకి అదర్ యూనివర్సిటీస్ అంటే మీకు వేరే స్టేట్స్లో కానీ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరైతే చూసుకోవచ్చండి. అది కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీస్ ఏంటి అంటే మీకు ఎంట్రన్స్ టెస్ట్లోనే పెడతాయి ఆ కాలేజీకి సంబంధించి. సో అవి కూడా మీరు చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ కాలేజెస్ కూడా చాలా ఉంటాయి మన ఇండియా వైడ్గా. సో చిన్న కాలేజ్ నుంచి పెద్ద కాలేజ్ వరకు చాలా అయితే ఉంటాయండి. మీరు ఏదో కాలేజ్ మంచి యూనివర్సిటీ చూస్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. మనకి సబ్జెక్ట్స్ కూడా మనకి డేటా స్ట్రక్చర్స్ కానీ లేదంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, కంప్యూటర్కి సంబంధించే మీకు సబ్జెక్ట్స్ అయితే చాలా ఉంటాయండి. వెబ్ టెక్నాలజీస్కు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, C++, జావా, పైథాన్ ఇలాంటివి అయితే ఉంటాయి. డెప్త్గా ఉంటాయి. సో కాబట్టి పీజీ కాబట్టి మీకు కొంచెం డెప్త్గానే ఉంటాయి, అది చూసుకోండి. ఇంకా మినీ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదంటే మనకి మేజర్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫీజెస్ కూడా మనం చూసుకుంటే 20,000 నుంచి 50,000 లక్ష లోపల అయితే ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో. ఇంకా ప్రైవేట్ కాలేజీలో చూసుకుంటే 60,000 నుంచి 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో మా యూనివర్సిటీలో అయితే సంవత్సరానికి 2.5 లక్షలు అండి. ఓకే. తర్వాత వచ్చేటప్పటికి ఎంసీఏ తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ డెవలపరు, వెబ్ డెవలపరు, డేటా అనలిస్టు, సిస్టమ్ అనలిస్టు, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, యాప్ డెవలపరు, యూఐ డిజైనర్, క్లౌడ్ ఇంజనీరింగ్, ప్రొఫెసర్, ఇలా మనకి చాలా అయితే చేయొచ్చండి. ఎంసీఐ తర్వాత మీరు పిహెచ్డి చేస్తే మీరు ప్రొఫెసర్స్ ఇలాంటివి కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్రెషర్ శాలరీ చూసుకుంటే 3 LPA నుంచి 6 LPA వరకు అయితే ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 10 LPA నుంచి 25 LPA అయితే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఒకవేళ డిగ్రీ అయిపోయింది, మీకు ఏం నాలెడ్జ్ లేదనుకుంటే ఎంసీఏ చేయండి. లేదు నేను స్టార్టప్లో ఏదో కంపెనీలో జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకొని నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే మీకు ఎంసీఏ చేసినా కానీ మీకు అంత శాలరీ రాదు. సో అలా ఉంటుంది. మనకి రిక్రూటర్స్ కూడా చూసుకుంటే అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మీరు బీసీఏనే అనుకోండి. ఇప్పుడు మీ బీటెక్కే చేశారు ఎగ్జాంపుల్కి. బీటెక్ చేసి ఎంటెక్ చేయాలా కంపల్సరీ అంటే అవసరం లేదు. ఎందుకంటే మీరు బీటెక్ ద్వారా కూడా జాబులు తెచ్చుకోవచ్చు. లేదు మీరు డిగ్రీలో ఏదో ఒకటి తీసుకున్నారు, దాని ద్వారా కూడా జాబులు తెచ్చుకోవచ్చు. ఎలాగోలా జాబ్ ఒక 3 months 4 months కోర్స్ చేసేసి ఏదో ఒక జాబ్ తెచ్చుకునేసి అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కంపెనీ షిఫ్ట్ అయిపోండి. కంపెనీ షిఫ్ట్ అయిపోతే ఏమవుతుందంటే మీకు శాలరీస్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోతాయి. మీరు ఎంసీఏ చేసి 2 years చేసి కూడా మీరు 2 years చేస్తే ఎంత శాలరీ వస్తుందో మీకు తెలియదు, కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వచ్చే శాలరీ చాలా డబుల్ ఉంటుంది. మీరు ఎంసీఏ చేసినా కానీ అంత రాదు. కాబట్టి మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఆ పని చేయండి. లేదు మేము కంపల్సరీ మాస్టర్స్ అనేది కంపల్సరీ నాకు ఉండాలి అనుకుంటే మాస్టర్స్ తీసుకోండి. అంటే కొన్ని మైక్రోసాఫ్ట్ ఇలాంటి మనం కంపెనీస్ చూసుకుంటే సో మాస్టర్స్ అనేది కంపల్సరీ ఉండాలి అని ఉంటుంది అనమాట. సో కొన్ని రోల్స్కి. సో అలాంటి వాళ్ళకైతే ఇది పనికి వస్తుంది. లేదు నేను అంత అవసరం లేదు అనుకుంటే మీరు ఈ పని చేయండి నేను చెప్పినట్టు. ఓకే. సో మనకి టాప్ రిక్రూటర్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అమెజాన్ ఉంది, టీసీఎస్ ఉంది, అసెంజర్, HCL, ఇలా ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ తీసుకుంటాయండి. సో మనకి యావరేజ్ ప్యాకేజ్ కూడా వీళ్ళైతే ఇక్కడ కూడా చెప్తున్నారు 6 LPA నుంచి 7 LPA అని. సో నా అంచనా ప్రకారం అయితే 3 LPA to 6 LPA అని నేను చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేసి చెప్పండి. ఉంటా.